జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, జై యూపీఎస్, జై బీసీ, జై భీమ్. అందరికీ వందనాలు. ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ ప్రత్యేకంగా వందనాలు. మా అన్నదమ్ములకు, అదేవిధంగా యూపీఎఫ్ నాయకులకు, జాగృతి నాయకులకు, సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మీకు తెలుసు, ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమం మామూలు కార్యక్రమం కాదు. తెలంగాణ జాగృతి అనేక పోరాటాలు చేసింది. కానీ ఇవాళ చేస్తున్నటువంటి పోరాటం చరిత్రలో నిలిచిపోయేటటువంటి పోరాటం అవుతుంది. అటువంటి చారిత్రక పోరాటంలో భాగస్వామ్యం పంచుకోవడానికి అనేక మంది వచ్చిండ్రు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ఇంతమందిని చేరి నిరసన తెలపాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంతమంది ఇక్కడికి వచ్చి మన పనులను పక్కకు పెట్టి, మన కుటుంబాలను పక్కకు పెట్టి, మన అన్ని అత్యవసరమైనటువంటి పనులన్నీ పక్కకు పెట్టి ఎందుకోసం ఇందిరా పార్క్ వచ్చినామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కుటుంబాలు, పిల్లలు, బాధ్యతలు అన్నీ ఉన్నాయి. అది జాగృతి కార్యకర్తలు కావచ్చు, యూపీఎఫ్ నాయకులు కావచ్చు, తరలి వచ్చినటువంటి విద్యార్థులు కావచ్చు, అందరికీ కూడా పర్సనల్ బాధ్యతలు ఉన్నాయి. అయినా ఇక్కడికి ఎందుకు వచ్చినాం, ఏం పట్టుదలత కోసం వచ్చినాం, ఏం పంతంతో వచ్చినాం, ఎందుకు పిడికిలు బిగించి ఇంతమంది ముందుకు వచ్చినాం అన్న విషయం చాలా సీరియస్ గా ఆలోచన చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సబ్బండ వర్ణాలు, సబ్బండ వర్గాలు అందరం కూడా సంతోషంగా బాగుండాలనే తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అనేక మంచి పనులు చేసుకున్నాం. ఇంకా చేసుకోవాల్సిన పనులు కూడా ఎన్నో ఉన్నాయి. మరి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని వర్గాలు బాగున్నప్పుడే తెలంగాణ బాగుంటుందనేటటువంటి బలమైన విశ్వాసాన్ని కూడా మనందరం కలిగి ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మామూలు మనుషులు కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క చిచ్చర పిడుగులు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వేలాది మందిని కిందకెళ్లి ప్రభావితం చేయగలిగేటటువంటి నాయకులు, కార్యకర్తలే ఇక్కడ ఉన్నారు. మరి అలా ఏం పంతంతో ఇక్కడికి వచ్చినాం మనం? తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారంలో వాటా రావాలి, ప్రతి ఒక్కరికి ఆర్థిక అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరికి సమాజంలో గౌరవం దక్కాలి.